హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో బీఎడ్కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ అయింది. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో అఫిలియేటెడ్ కాలేజెస్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అండ్ అలాగే ఇంప్రూవ్మెంట్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ స్కెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. సో ఈ ఫైల్ని నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి. సెంటర్స్ విత్ టైమ్ బీఎడ్ అనేసి ఉంది కదా. సో ఈ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు నార్మల్గా వెబ్సైట్ని కూడా మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. లేదు అంటే మీరు నార్మల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ మొబైల్లో ఇది ఓపెన్ అవ్వట్లేదు. సో అందుకోసమని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ టైం టేబుల్ కనుక చూస్తే 23rd January ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, 25th సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్, 27th రోజున స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, 29th పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్, పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్, 31st రోజు పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, పెడగాజీ ఆఫ్ తెలుగు, హిందీ అండ్ ఉర్దూ. 3rd రోజుతో ఎగ్జామినేషన్స్ అయిపోతున్నాయి. పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే ఏ కాలేజ్ వాళ్ళకి ఎక్కడ సెంటర్స్ అనేది ఇక్కడ ఉంది చూడండి. కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ హనంకొండ, ఫాతిమా కాలేజ్, శ్రీ సాయి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వీటన్నింటికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేయూలో. నెక్స్ట్ ఫాతిమా కాలేజ్లో లాల్ బహదూర్ కాలేజ్, తాలా పద్మావతి ఇస్లామియా కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, సెయింట్ పీటర్స్ కాలేజ్లో విశ్వంబర కాలేజ్, శ్రవంతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లాల్ బహదూర్ కాలేజ్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, యాస్మిన్ బీఎడ్ కాలేజ్, బాలాజీ ఇన్స్టిట్యూట్. ఇది పీడిఎఫ్లో అయితే మనకు మెన్షన్ చేశారు. నేను ప్రతిదీ అంటే లైక్ జస్ట్ సెంటర్సే కదా, మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే వరంగల్ డిస్టిక్, ఆదిలాబాద్ డిస్టిక్, ఖమ్మం వీళ్ళకి ఇక్కడ డిఫరెంట్లో సెంటర్స్ అయితే పడ్డాయి. సో క్రాస్ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ టైంని మిస్ అవ్వకుండా మీ కాలేజ్కి వెళ్ళి హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి తీసుకొచ్చుకోండి. ఇంకొకటి, చాలామందికి రికార్డ్స్ రాయడం గురించి డౌట్ ఉంటుంది. ఆ రికార్డ్స్ ఎట్లా రాయాలి, వాటికి మార్క్స్ ఏంటి అనేది ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. అది పైన కార్డ్స్లో ఇస్తాను, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో అయినా లింక్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.